కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది. ఈ డైలాగ్ దాదాపు అందరికి తెలిసిన విషయమే. రైట్. ఈ డైలాగ్ ఎవరు చెప్తారో మీకందరికి తెలిసిందే. అట్లాగే 'రాస్కోర సాంబ' దిష్టిజం అంటే ఏమిటో ఓకే. సో, ఈ డైలాగ్ గూడా ఎవరికో మీకు తెలుసు. సో, ఈ రకంగా మన ఆహ్, రాష్ట్రం లోపల ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అట్లాగే ఏం మాట్లాడాలో కాదు, ఎక్కడ దిష్టి మంటలు పెట్టాలో తెలిసిన వాడే నిజమైన మేధావి. అట్లా. ఇజం అవి ఇవి అన్నప్పుడు. ఓకే. సో, నేనైతే మరి నరదిష్టి గురించి విన్నా. దిష్టి బొమ్మల గురించి అంటే ఇండ్ల లోపల గాని, పంట చేలల్లో గాని, పొలాలలో గాని నారుమడేసినప్పుడు ఆడ దిష్టి బొమ్మలు పెట్టడం గాని, రిబ్బన్‌లు పెట్టడం గాని, రైట్. తర్వాత ఇంటి ముంగట దిష్టి బొమ్మలు పెట్టడం గాని, ఇలా కొత్తిల్లు కట్టుకున్నప్పుడు దిష్టి బొమ్మలు పెట్టడం గాని చూసినా గాని, అట్లాగే లారీ మీద గూడా నన్ను చూసి ఏడవకురా అని రాసుకుంటారు చాలామంది. లారీలో గాని చిన్న చిన్న ఆహ్, టవేరా లాంటి సారీ ట్రావెల్ ఇది ట్రాలీ అంటారు కదా! మనకు కూరగాయలు తీసుకొచ్చేటువంటి వెహికల్స్ ఉంటాయి. సో, దానిపైన రాసుకుంటారు ఇట్లా నన్ను చూసి ఏడవకురా అని. అట్లాంటివి చూసాను గానీ, ఫస్ట్ టైమ్ నేను ఒక పక్క రాష్ట్రం వాళ్ళు చేయబట్టి ఆ! అంటే ఒక రాష్ట్రం, ఒక పక్క రాష్ట్రం అందరూ దానికంటే ముందు వరకు కలిసున్నటువంటి ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవడం వల్ల ఒక రాష్ట్రం అయిపోయింది. ఆ రాష్ట్రం వాళ్ళు చేయబట్టి ఆ! ఆ రాష్ట్రం వాళ్ళ యొక్క దిష్టి చేయబట్టి మరో రాష్ట్రం లోపల ఉన్నటువంటి కోనసీమ అంటే అందాలు కొబ్బరి తోటలు ఎన్నో ఉన్నటువంటి ఆ కోనసీమకు దిష్టి తగిలి కొబ్బరి చెట్లు పాడైపోవడం అనేది ఫస్ట్ టైమ్ వింటున్నాము. మరి ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయనకు తెలంగాణలో ఫ్యాన్స్ లేరా? తెలంగాణలో సినిమాలు చూడరా ఆయన? 'ఖుషి' సినిమా చూడలేదా? ఆ మధ్యలో వచ్చిన సినిమాలు అన్నీ ఎన్నో ఉన్నాయి గదా! ఆయన సినిమాలు ఇక్కడ చూడలేదా తెలంగాణ వారు? ఓకే. మరి మరి ఇది అంటే ఒక, ఒక స్టేట్ వాళ్ళ దిష్టి చేయబట్టి, వాళ్ళ స్టేట్‌లో ఉన్నటువంటి పంట పొలాలు గావచ్చు, ఆ కొబ్బరి తోటలు ఖరాబ్ అవ్వడం అనేది ఫస్ట్ టైమ్ వింటున్నాం. మరి దీన్నే గావచ్చు మరి ఆహ్, ఏమంటారు మరి అంటే పవనిజం గావచ్చు. హ్మ్. అదిరిందయ్యా పవనిజం. హ్మ్. మాకు తెలిసింది నేడే నీ నైజం. అదిరిందయ్యా పవనిజం. మాకు తెలిసింది నేడే మీ నైజం. ఇన్నోళ్ళ వంటి ఇద్దరం తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మంచి అంటే బాయి బాయి అన్నారు. ఇప్పుడేమో వాళ్ళ దిష్టి తగిలిందంటావు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ సినిమాలేమన్నా ఆడితే ఇక్కడ తెలంగాణలో ఎయరా? తెలంగాణ వాళ్ళు చూడరా మీ సినిమాలు? సో, నువ్వు దిష్టి తగిలిందంటున్నావు కాబట్టి మీకొక సజెషన్. మీకిష్టమైన దైవం మా రాష్ట్రంలోనే ఉన్నాడు గదా! తెలంగాణ రాష్ట్రం లోపలనే ఉన్నాడు గదా! మాకు ఉన్నారు. మాకు కూడా ఇష్టమైన దైవం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతికి మేము వస్తాం. కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం వల్లనే జనాల మధ్య వాళ్ళ మనోభావాలు దెబ్బతిని పెద్దగయిపోతది అవన్నీ. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. హాయిగా ఉంటున్నారు. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఎవరి సంసారం వారిది. ఏమన్నా వీలైతే ఏమన్నా హెల్ప్ జేయాలి ఒకరికొకరు. ఏమన్నా తుఫానొచ్చినప్పుడు ఆంధ్రాలో సాయం జేయడం, ఇక్కడేమన్నా అవసరం ఉంటే మీరు సాయం జేయడం. అటువంటి వాటి లోపల ఉండాలి గానీ, ఈ ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడడం అనేది టూ బ్యాడ్. అన్ని వేల పుస్తకాలు చదివినటువంటి మేధావి గారు ఆలోచించుకోవాలి. ఓకే. అంత మళ్ళీ మంచి హోదా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా లోపలున్నారు. సో, అందుకని నేను వారికి సజెస్ట్ చేస్తున్నాను. వారికి ఒక చిన్న ఉచిత సలహా. వారికిష్టమైనటువంటి దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి గారు కాబట్టి, ఆడికొకసారొచ్చి అక్కడ బేతాళ బేతాళుడుంటాడు. బేతాళ గుడుంటది. ఆంజనేయ స్వామి గుడికి పోవడానికంటే ముందు లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. కొండగట్టు గుట్ట పైన. సో, ఆ దేవుని దగ్గరికెళ్ళిపోయి ఆయనకు పబ్బతి పట్టి మాకు తెలంగాణ వాళ్ళ దిష్టి బాగా తగిలింది. ఆ దిష్టి తీసేయండి స్వామి అని ఆ బేతాళుడిని, తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి ఇద్దరిని గూడా కలిసి వేడుకోవాలని నేను ఆ గొప్ప లీడర్ గారిని వేడుకుంటున్నా. అప్పుడైనా మా తెలంగాణలో దిష్టి మీ ఏరియా పైన గాని, మీ రాష్ట్రం పైన గాని, మీ పట్టణాల పైన గాని తగ్గుతుందేమో. ఓకేనా? సో, తెలంగాణ ఏర్పడడానికి కారణాలు సోషల్, ఎకనామిక్, పొలిటికల్, హిస్టారికల్, సైకలాజికల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇడిచిపెట్టేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం ఇట్స్ నాట్ గుడ్. 1, 2 సార్ల ఆలోచించుకోవాలి మాట్లాడేటప్పుడు. సినిమా డైలాగులు గాదు గదా!
వాళ్ళ దిష్టి చేయడం వల్ల మన రాష్ట్రం ఇట్లా తగలడిపోయింది అంటే ఖరాబ్ అయిపోయింది అని మాట్లాడుకోవడం ఇట్స్ ట్రూ బ్యాడ్. దయచేసి ఆలోచించండి. మంచిగా ఆలోచించి అంటే ఏమన్నా వీడియో చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, మాట్లాడండి. అంతేగాని ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవరికీ మంచిది కాదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అయితాయి కదా! స్టేట్ అయిపోయింది. డివైడ్ అయిపోయినాయి. ఎవరికి వారు యమునా తీరే చూసుకోవాలి. అమరావతిని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేసుకోవాలి. ఈ తెలంగాణ వాళ్ళు కూడా హైదరాబాద్ కాకుండా రకరకాల సిటీస్‌ని డెవలప్ చేసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి అందరికి. ఈ రాజకీయాలన్నీ ఎందుకు? అందరికీ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ఇండస్ట్రీని తెచ్చుకోవడంలో పోటీ పడిపోయి జనాలకు మంచి చేయాలి. అంతేగాని ఇటువంటి ఊకదంపు మాటలు మాట్లాడితే దేనికి పనికిరాదు. థాంక్ యూ.